హలో ఫ్రెండ్స్, హోండా యాక్టివా ఎంతమందికి అయితే తెలుసు, యాక్టివా 125 కూడా అంతే మందికి తెలుసు. ఎందుకంటే ఇది పర్ఫార్మెన్స్ చాలా బెటర్ ఉంటుంది యాక్టివా రెగ్యులర్ 110తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు అలాంటి యాక్టివా హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ వాళ్ళు న్యూ అప్డేట్స్ అనేవి తీసుకొచ్చారు. లైక్ న్యూ ఫీచర్స్, న్యూ ఇంజన్ చేంజెస్ అండ్ న్యూ కలర్స్ అనేవి తీసుకొచ్చారు. మెయిన్గా స్కూటర్ కావాల్సింది 3 చేంజెస్ కదా, ఆ 3 అప్గ్రేడ్స్ అనేవి అయ్యాయి. అవి ఏంటనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ధర గురించి మాట్లాడితే, ఇప్పుడు న్యూ ప్రైస్ అనేది అప్డేట్ అయిన తర్వాత 2 వేరియంట్స్ ఉన్నాయి. ఇంతకుముందు 4 వేరియంట్స్ ఉన్నాయి, ఇప్పుడు 2 అయ్యాయి. అంటే బేస్ మోడల్ అనేది డిఎల్ఎక్స్ మోడల్ అంటాం దాని ధర వచ్చేసి 94,422 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్. అది ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా చెప్తున్నాను. ఎగ్జాక్ట్ కనుక్కోవడానికి స్క్రీన్ పైన ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, దాన్ని కాల్ చేయండి. ఎనీ టైమ్ స్పెషల్ ఆఫర్స్ అండ్ సూన్ డెలివరీస్ అన్ని డిస్కౌంట్స్ పొందొచ్చు. సో ఆన్ రోడ్ వచ్చేసి బేస్ మోడల్ అయితే 1,20,000 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇందులో హెచ్ స్మార్ట్ టాప్ మోడల్ మన కీలెస్ ఎంట్రీతో వస్తుంది. దాని ధర వచ్చేసి 97,146 రూపాయలు ఎక్స్షోరూమ్ ఉంటే, ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 1,22,000 వరకు వెళ్తుంది. అంటే బేస్ అండ్ టాప్కి ఒక 2,000 రూపాయలు డిఫరెన్స్ అనేది వస్తుంది. అండ్ కలర్స్ కూడా న్యూ అప్డేట్ కలర్స్ అనేవి అయ్యాయి. ఇప్పుడు మెయిన్గా వచ్చేసి 3 కొత్త కలర్లు వచ్చాయి. రెబల్ రెడ్ అంటే ఒకటి బాగుంది పేరు, పెరల్ ప్రీషియస్ వైట్ కలర్ ఉండే ఇంతకుముందు, దాని కొంచెం ఇంకా పెరల్ షైనింగ్ తీసుకొచ్చారు. అండ్ పెరల్ సెరాన్ బ్లూ, ఈ డార్క్ బ్లూయిష్ కలర్ ఒకటి ఉంటుంది. 3 కొత్త కలర్లు వచ్చాయి. ఇది కొత్తగా ట్రై చేయాలని కూడా 3 కలర్స్కి వెళ్ళండి. లేదు మాకు రెగ్యులర్ కలర్స్లోనే బ్లాక్ గ్రే అవైలబిలిటీగా ఉంది. అండ్ మీరు చూస్తుంది ఇప్పుడు లైవ్ కలర్ వచ్చేసి గ్రౌండ్ గ్రే పెరల్ డీప్ అంటాము, అంటే పెరల్ డీప్ గ్రౌండ్ గ్రే అంటాము. సో ఇది నా ఫేవరెట్ కలర్, వన్ ఆఫ్ ద యాక్టివాలో. సో ఇది చాలా బాగుంటుంది. లైక్ BMW ఉంటుంది, X4 అలాంటి కార్స్లో ఇలాంటి కలర్ ఉంటుంది. ఎగ్జాక్ట్ కాదు, ఆల్మోస్ట్ కొంచెం. సో 3 అప్డేట్స్లో కలర్స్ గురించి తెలుసుకున్న 3 కొత్త కలర్లు వచ్చాయి. అండ్ మిగతా ఫ్యూచర్స్ ఇంకా ఇంజన్ అప్డేట్స్ ఏంటనే వీడియో కంటిన్యూ చెప్తాను మీకు. అండ్ చాలామంది నన్ను అడుగుతుంటారు, బైకర్స్ బాయ్ తెలుగు అని పేరు పెట్టుకొని ఎక్కువగా కార్ వీడియోస్ చేస్తారు ఏంటని. అలా ఏం లేదు, బైక్ వీడియోస్ కూడా చేస్తాను. అండ్ స్కూటీ వీడియోస్ కూడా, స్కూటర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ ఫీచర్స్ కానీ ఏమేమి వచ్చాయో మార్కెట్లోకి అన్నీ కూడా ఫస్ట్ రివ్యూస్ తీసుకొస్తాను. సో ఇవన్నీ మిస్ అవ్వకూడదని కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే మీ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మిస్ అవ్వరు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మిస్ అయిపోతారు, అది మీ ఇష్టం. అండ్ నోటిఫికేషన్ ఆల్ అప్డేట్స్ కూడా డైలీ 9 o'clock ఒక నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ వీడియో మీ వరకు వస్తుంటాయి. సరే, ఇంకా వీడియోకి వెళ్ళిపోయిన తర్వాత, సో డిజైన్ చేంజెస్ కానీ కాస్మెటిక్ చేంజెస్ పెద్దగా ఏం లేదు. మెయిన్గా ఫీచర్స్ యాడ్ చేశారు, ఇంజన్ చేంజెస్ అండ్ కలర్ మాత్రమే. ఫ్రంట్ నుంచి మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్, సేమ్ పొజిషనింగ్, సేమ్ డిజైన్, అలాగే ఫుల్ ఎల్ఈడీస్తో వస్తుంది మనకు టాప్ వేరియంట్లో. అండ్ క్రోమ్ ట్రీట్మెంట్ అక్కడక్కడ చూడొచ్చు. ఫ్రంట్ ప్యానల్లో కూడా ఇండికేటర్ పొజిషన్ బల్బ్స్ అలాగే ఉన్నాయి. అండ్ క్రోమ్ గార్నిష్ అనేది ఫ్రంట్లో 125K స్పెషల్ సిగ్నేచర్ డిజైన్ అది. అండ్ ప్రస్తుతానికి ఈ స్కూటీ యాక్సెసరీస్ పైన ఉంది, మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ చేయించుకోవాలి అన్నీ కూడాను, వెహికల్తో పాటు రావు. అండ్ 190 డిస్క్తో వస్తుంది టాప్ మోడల్లో. అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ సింపుల్గా ఉంటుంది. ఇంతకుముందు వేరే టైప్ సస్పెన్షన్ ఉండే యాక్టివాలో చాలా స్కిడ్ అవుతుంది, ఇప్పుడు టెలిస్కోపిక్ వచ్చినాక చాలా బెటర్ స్టెబిలిటీ అయింది. ఇంకా 12 inches ఫ్రంట్ వీల్ వస్తుంది, వెనకాల కూడా 12 inches ఆల్తో పాటు ట్యూబ్లెస్ టైర్లు ఉన్నాయి. 90 12 inches సెక్షన్ వీల్, ట్యూబ్లెస్ టైర్లు అయితే కామన్గా ఉంటాయి. బాడీ కలర్ మడ్గడ్ ఇవన్నీ రిఫ్లెక్టర్లు చూడొచ్చు. ఇది ఫ్రంట్ ఎండ్ నుంచి. డైమెన్షన్స్ కూడా పెద్దగా చేంజెస్ ఏం చేయలేరు. 165 సెడల్ హైట్తో ఉంటుంది, 162 గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది. అండ్ 1210mm వీల్ బేస్ వస్తుంది మనకు, వీల్ నుంచి వీల్ బేస్ అనేది. అండ్ వెయిట్ కూడా తక్కువగానే 107 kgs ఉంటుంది. యాక్టివా రెగ్యులర్ 110కి అండ్ 125కి పెద్ద డిఫరెన్స్ ఉండదు వెయిట్ అనేది. లేడీస్ కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, లైట్ వెయిట్ స్కూటీ ఏది. సో ఇంకా మెయిన్ కలర్తో పాటు డాష్ అనేది చేంజ్ అయింది. బ్రౌన్ కలర్ డాష్ బోర్డ్ ఏదైతే ఉందో మనకు ప్లాస్టిక్స్ అంటాం కదా ఫ్రంట్లో, ఇది బ్రౌన్ అయింది, ఇంతమంది బ్లాక్ ఉంటుండే. అండ్ సీట్ కలర్ ఒక కవర్ డిజైన్ కూడా కొంచెం మారిందంట. అండ్ దీంట్లో మీకు గ్రే ఉంది కదా, బ్రౌన్ సీట్ కవర్ కావాలంటే కూడా ఆప్షన్ కూడా ఉంటుంది. బ్రౌన్ సీట్ అండ్ బ్రౌన్ డాష్ బోర్డ్ అనేది కామన్గా ఉంటుంది, కాంబినేషన్ బాగుంటుంది. అండ్ సైడ్ ప్యానల్స్ కూడా ప్లెయిన్ ప్యానల్స్లో యాక్టివా 125 అనే బ్రాండింగ్ అనేది మనకు క్రోమ్ గార్నిష్ పైన రాశారు, క్లియర్గా చూడవచ్చు. కొంచెం ప్రీమియంగా ఉంటుంది యాక్టివా రెగ్యులర్తో కంపేర్ చేసి, ఇది కొంచెం ప్రీమియం డిజైన్స్ అనేవి ఉంటాయి. ఇది సైడ్స్ నుంచి పెద్దగా చేంజెస్ అయితే డిజైన్ వైజ్గా ఏమీ లేదు. ఈ స్టాండ్స్ ఇవన్నీ మీరు సపరేట్గా వేయించుకోవాలి యాక్సెసరీస్లో ఎక్స్ట్రా. అండ్ ఫుట్ పెగ్స్ కూడా అల్యూమినియం అయితే క్వాలిటీ బాగానే ఉంది. ఇంకా సీట్ యొక్క గ్రాబ్ హ్యాండిల్, పిలియన్ గ్రాబ్ హ్యాండిల్ అంటే అది గ్రే ఫినిష్లో చేశారు. ఇంకా టైల్ ల్యాంప్స్ డిజైన్ కూడా అంతే సేమే. ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లిడ్, 5.3 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అలా ఉంటుంది. వెనకాల నంబర్ ప్లేట్, బల్బ్స్ ఆఫ్ టైల్ ల్యాంప్స్ అన్నీ అంతే. మెయిన్ చేంజ్ ఏంటంటే ఇంజన్ అంటే కూడా అది కూడా అప్డేట్ అయింది. సో సీసీ అంతా సేమే, 125 అంటాం కదా యాక్టివ్ అని, దాంట్లో 123.92 cc అంటే ఆల్మోస్ట్ 124 cc ఇంజన్. ఇది సింగిల్ సిలిండరే, 4 స్ట్రోక్స్ ఉంటాయి. ఎస్ఐ ఇంజన్, ఎయిర్ కూల్తో వర్క్ అవుతుంది సేమ్ ఇంత ముందులానే. 2 valves అంటే ఒక సిలిండర్ కాబట్టి 2 valves ఉంటాయి. ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై, బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం ఇవన్నీ కామన్గా ఉన్నాయి. మెయిన్ చేంజ్ ఏంటంటే ఇప్పుడు 2 wheelersలో మనకు ఎమిషన్స్ అంటే మనకు OBD2B అనేది అయ్యింది. దీనివల్ల రియల్ టైమ్ ఎమిషన్స్ని మనము నామ్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ వచ్చింది. అంటే ఎంత పొల్యూషన్ జనరేట్ చేస్తుంది అనేది గవర్నమెంట్ కొత్త రూల్ పెట్టింది, అది దాని గురించి.
8.3 bhp పవర్ ఇంత ముందులానే 10.5 Nm టార్క్ కామన్ ఇస్తుంది. ఐడిల్ స్టార్ట్ స్టాప్ CVT ఆటోమేటిక్ గేర్తో వస్తుంది. మైలేజ్ 47 ఇస్తుంది. టాప్ స్పీడ్ 90 వరకు వెళ్తుంది. వెనకాల డ్రమ్ బ్రేక్ వస్తుంది అండ్ బ్లాక్ ఇంజిన్ కవర్ అనేది చూడొచ్చు. సేఫ్టీలో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. కొత్త కలర్స్తో పాటు బ్రౌన్ డాష్ బోర్డ్ థీమ్ కూడా బాగుంటుంది. అండ్ కొత్త అప్డేట్స్ ఫీచర్స్ ఏంటంటే చెప్తాను. అండ్ సైడ్ మిరర్స్ కూడా సేమ్ ఇంత డిజైన్. ఇదే కాదు అన్ని హోండా బైక్స్లో సేమ్ సైడ్ మిరర్స్ వస్తాయి. పాకెట్స్ మొబైల్ పెట్టుకోవచ్చు అండ్ ఛార్జింగ్ పోర్ట్ అక్కడే ఉంది. ఈ ఒక హుక్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనకు, ఫోల్డబుల్ హుక్ టైప్ ఉంటుంది. ఇంకా మన మమ్మీల గురించి తెలిసిందే కదా, కూరగాయలు తీసుకురా పాల ప్యాకెట్ తీసుకురా అన్నప్పుడు దీనికే కదా మనం తలిగించుకొని వెళ్ళేది ఇంటికాడ. సో ఒక హుక్ అయితే ఇస్తున్నారు. అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ కూడా కొత్త ఫీచర్ వచ్చింది. ఇది కాదు ఫీచర్, ఇంకా ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఒక ఫీచర్ USB ఛార్జింగ్ పోర్ట్. మనం పాకెట్లో మనం లాంగ్ డ్రైవ్స్కి అలా వెళ్తున్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఎక్కువ లాంగ్ కూడా పోలేము, ఒక 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ వరకు ఈజీగా వెళ్ళొచ్చు బ్రేక్ తీసుకొని. ఇంకోటి ఏంటంటే ఇందులో ఇది బేస్ మోడల్ DLX కాబట్టి నార్మల్ కీ ఉంటుంది. దీంట్లో మీరు H Smart టాప్ మోడల్ ఆఫ్ వేరియంట్ తీసుకుంటే స్మార్ట్ కీ సిస్టమ్ వస్తుంది. సో దాంట్లో కీస్ మీ జోబులో పెట్టుకొని అక్కడ మీరు కార్ స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేయొచ్చు, బూట్ ఓపెన్ చేయొచ్చు. సింగిల్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో. అది ఇందులో మిస్ అయింది బేస్ మోడల్ కాబట్టి. యాంటీ థీఫ్ అలారం లాంటివి కూడా ఉంటాయి దాంట్లో, కీలెస్ ఇగ్నిషన్ లాంటివి ఉంటాయి, దీంట్లో రావు. ఇంకోటి బ్లూటూత్ కూడా టాప్ మోడల్ వస్తుంది, దీంట్లో రాదు, అంతే డిఫరెన్స్. అండర్ స్టోరేజ్ స్పేస్ కూడా ఇంత ముందులానే సేమ్ స్టోరేజ్ స్పేస్ ఉంది, పెద్దగా ఏం అప్డేట్ చేయలేరు. హాఫ్ సైజ్ హెల్మెట్ ఇంత ముందు పట్టినట్టుగానే ఇప్పుడు కూడా పడుతుంది, లేదంటే అదర్ స్టోరేజ్ లాగా పడుతుంది. టూల్ కిట్ అనేది సీట్ లోపల ఇంటిగ్రేట్ చేస్తారు మన ప్లేస్మెంట్ అనేది. లైట్ కూడా ఏమీ లేదు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ బయటకు వచ్చినప్పుడు ఫ్యూయల్ లిడ్ అయినప్పటికీ స్పేస్ అంతే మేనేజ్ చేశారు. నెక్స్ట్ ఇంకా హారన్ వస్తుంది, ఇండికేటర్స్ ఉన్నాయి. మెయిన్ ఇప్పుడు అప్డేట్ ట్యాకిల్ చేయడానికి మన క్లస్టర్ బ్రౌజింగ్ జాయ్స్టిక్ ఒకటి ఇస్తున్నారు. ఇది ఒకటి మెయిన్ అప్డేట్ వచ్చింది. జాయ్స్టిక్ అనేది బేస్ మోడల్ నుంచి వస్తుంది. హై బీమ్ లో బీమ్ పాస్ లైట్తో పాటు వస్తుంది. ఇంకా రైట్ సైడ్లో మనకు కిల్ స్విచ్ లైక్ ఆటో స్టార్ట్ స్టాప్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ అంటాం, అండ్ వెహికల్ స్టార్ట్ బటన్ అందులోనే ఉంది. ఇప్పుడు మెయిన్ అప్డేట్స్ అంటున్నాను కదా, అదే ఇప్పుడు 4.2 ఇంచ్ TFT డిస్ప్లే అనేది చేశారు. సో ఇంతకుముందు ఏంటంటే LCD డిస్ప్లే ఉంటుండే మనకు తెలిసిన రెగ్యులర్ యాక్టివాలో. ఇప్పుడు అన్ని బైక్స్లో, హోండా బైక్స్లో లైక్ TFT డిస్ప్లేని ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా వచ్చేసింది అప్డేట్. విత్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది దీంట్లో. వయా హోండా రోడ్ సింక్ యాప్ అని ఒక డౌన్లోడ్ చేసుకుంటే దాని నుంచి ద్వారా ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్ వస్తుంది. సెట్ చేసుకుంటే మెసేజెస్, కాల్స్, అలర్ట్స్ కూడా చెప్తుంది. యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, డిస్టెన్స్ టు ఎంటీ చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇవి కాకుండా ట్రిప్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు బ్రౌజ్ అనేది చేసుకోవచ్చు. కనెక్టెడ్ ఫీచర్స్ అనేవి టాప్ H Smart వేరియంట్ తీసుకుంటే దాంట్లో ఉంటాయి. మిగతా ఫంక్షన్ సెట్టింగ్, డిస్ప్లే సెట్టింగ్స్, ఫంక్షన్ సెట్టింగ్స్లో ట్రిప్ ఆటో కానీ, ఎకో ఇండికేటర్స్ ఇవి కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. డిస్ప్లే థీమ్ లైక్ బ్రైట్నెస్ కానీ, థీమ్స్ కానీ, ఫేవరెట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి. జనరల్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఒకసారి మీకు థీమ్స్ చూసాము. లైట్, డార్క్, ఆటోలో పెట్టేస్తే బెస్ట్. మనకి నైట్ టైంలో ఆటోమేటిక్ డార్క్ అయిపోతుంది, డే టైంలో బ్రైట్గా అయిపోతుంది. జనరల్లో డేట్ అండ్ టైం, యూనిట్ అండ్ రీస్టోర్ ఇవన్నీ డిఫాల్ట్ చూడవచ్చు. అండ్ సర్వీస్ ఇంటర్వెల్ రిమైండర్స్ ఇన్ఫర్మేషన్ మనకు సర్వీస్ దాంట్లో చూపిస్తుంటుంది. ఇది డార్క్ థీమ్, ఎంతమంది చూసింది మనకు డే థీమ్ అనేది చూడొచ్చు. ఇది ఓవరాల్గా న్యూ TFT ఫ్యూచర్ అనేది. ఒకటి కలర్స్ అప్డేట్ అయింది. ఇంజన్లో OBD2B అనేది వచ్చింది, అంటే రియల్ టైమ్ ఎమిషన్ నామ్స్ వచ్చింది. అండ్ ఇంకో థర్డ్ అప్డేట్ ఏంటంటే ఈ TFT డిస్ప్లే. మూడే మేజర్ చేంజెస్ మనకు 2025లో జరిగినాయి. ఇంకా స్కూటర్ ఒక ఫ్రేమ్ అంటాం కదా, అయితే బాడీ అంత స్ట్రక్చర్ బిల్డ్ అయింది. అండర్ బోన్ ఫ్రేమ్ ఇంత ముందులోనే అదే యూజ్ చేస్తున్నారు. అండ్ వెనకాల సస్పెన్షన్ కూడా 3 స్టెప్ అడ్జస్ట్, ప్రీలోడ్ అడ్జస్ట్, హైడ్రాలిక్, అది కూడా ఏం చేంజ్ లేదు. రైట్ సైడ్ నుంచి మనకు ఎగ్జాస్ట్ కానీ అండ్ 12 ఇంచెస్ వెనకాల వీల్ డ్రమ్ బ్రేక్ కామన్గా అయితే ఉంటుంది. వెనకాల డిస్క్ ఇప్పుడు కూడా రాలేదు. అండ్ ఇంకా చాలామంది ఈఎంఐ ఆప్షన్ చెప్తానంటారు. సో ఎస్టిమేటెడ్గా చెప్తాను. బేసిక్గా ఇప్పుడు టాప్ మోడల్ 1,22,000 ఆన్ రోడ్ ఉందనుకోండి. దాంట్లో మీరు ఒక 30,000 రూపాయలు డౌన్ పేమెంట్ చేశారు. మీ కెపాసిటీ లోన్ ప్రకారంగా తీసుకుంటే దాంట్లో మీరు 9.7% యావరేజ్ స్కూటర్స్ కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ వేసుకున్న 2 ఇయర్స్ పెట్టుకున్నాం. స్కూటర్స్కి ఎక్కువ వద్దు, 4 ఇయర్స్ 6 ఇయర్స్ అవసరం లేదు, 2 ఇయర్స్ సరిపోతుంది. అలా తీసుకుంటే ఈఎంఐ ప్రతి నెల మీకు 4,214 రూపాయలు అయితే ఎస్టిమేటెడ్గా వస్తుంది. మీరు డౌన్ పేమెంట్ ఎక్కువ కడితే ఈఎంఐ తగ్గుతుంది, లేకపోతే మీరు లోన్ అప్రూవల్ కానీ సిబిల్ స్కోర్ బట్టి దాన్ని బట్టి కూడా ఈఎంఐ చేంజ్ అవుతుంది. కాంపిటీషన్ అంటే రెండు మెయిన్ వచ్చే జూపిటర్ 125 ఒకటి, యాక్సిస్ 125 ఒకటి. బట్ టాప్ సేల్స్ ఎప్పుడు కూడా యాక్టివా 125 ఎప్పుడు ఉంటుంది, అండ్ జూపిటర్ కూడా టాప్ సేల్లో ఎప్పుడు ఉంటుంది. సో దట్స్ ఇట్ గైస్. 2025 హోండా యాక్టివా 125 ఒక 3 మేజర్ అప్డేట్స్ అనేవి ఇవే. డీటెయిల్గా చెప్పాను అనుకుంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర. ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ అని ఒక పేజ్ ఉంది మనకు, అక్కడ ఏడుస్తుంది. దాంట్లో మీరు వచ్చి ఫాలో కొట్టి మెసేజ్ చేస్తే మనకి డిస్కషన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా యాడ్ చేస్తున్నాను, లేదంటే డైరెక్ట్ సర్చ్ కూడా కొట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ కూడా వేసుకోండి, శానిటైజర్, రెగ్యులర్ సోషల్ డిస్టెన్స్తో పాటు. రైడ్ చేసేవాళ్ళు అందరూ స్కూటర్ అయినా సరే, TVS XL అయినా సరే స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయాలి. ప్రాణమే. డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాయ్స్ సనీ.